చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జస్ట్ టాపిక్ నుంచి రేషియోస్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారండి. అలాంటి ప్రాబ్లమ్స్ని 2 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. చాలా మంది సమ్స్ని వదిలేస్తారు, రేషియోస్ అంటే చాలా కష్టం అని చెప్పేసి. చాలా ఈజీగా చెప్తాను చూడండి. అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి కూర్చోండి. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగాడంటే ప్రెజెంట్ రేషియో అని చెప్పేసి 5:1 అని ఇచ్చాడు మదర్కి డాటర్కి. 5 ఏళ్ల క్రితం వాళ్ళ రేషియో ఎంత అంటే 10:1 అని ఇచ్చాడు. వాట్ విల్ బి మదర్స్ ఏజ్ 5 years ఫ్రమ్ నౌ. ప్రెజెంట్ నుంచి 5 years తర్వాత మదర్స్ ఏజ్ ఎంత అని చెప్పంటున్నాడు. మామూలుగా అయితే మదర్స్ ఏజ్ ఎంఐ తీసుకుంటే మనకి ఫైన్ చేయడం +5 5 ఏళ్ల తర్వాత ఎంత కనుక్కుంటున్నాడు. కానీ మనకి ప్రెజెంట్ ఏజ్ ఎంత ఇచ్చాడు 5:3 5:1 ఇచ్చాడు కదా. 5 అనేది మదర్స్ రేషియో, 1 అనేది డాటర్స్ రేషియో. ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మనకి ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి 5 years తర్వాత కనుక్కోమంటున్నాడు కాబట్టి ఇవన్నీ 5 years తర్వాత ఏజెస్ అండి. కానీ మనకి ఇక్కడ 5:1 అని ఇచ్చాడు కాబట్టి రేషియో 5 మల్టిపుల్ అవ్వాలండి. ఈ ఆప్షన్స్లో 5 మైనస్ చేస్తే, ఎందుకంటే ఇదంతా కూడా 5 years తర్వాత ఏజ్. కానీ ప్రెజెంట్ ఏజ్ అనేది 5తో ఏదైతే మల్టిపుల్ అవుతుందో అదే సొల్యూషన్ అవుతుందండి. సో ప్రతి దాంట్లో నుంచి కూడా 5 మైనస్ చేస్తే 5 మైనస్ చేసినప్పుడు 5తో మల్టిపుల్ అవ్వాలండి. ఎందుకంటే 5 years తర్వాత ఏజెస్ ఇవన్నీ ప్రెజెంట్ ఏజ్ కావాలి కాబట్టి 5తో డివైడ్ సబ్ట్రాక్ట్ చేయాలి వాల్యూస్ అనేది. 44 మైనస్ 5 చేస్తే 9 44 మైనస్ 5 చేస్తే 39 అండి. 9తో డివిజిబుల్ అవ్వదు. అలాగే 63 మైనస్ 5 చేసిన 58, ఇది కూడా 5తో డివిజిబుల్ అవ్వదు. అలాగే 50 మైనస్ 5 చేస్తే డివిజిబుల్ అవుతుంది 45. అలాగే 46 మైనస్ 5 చేస్తే 41, ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. 45 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అండి ఆన్సర్. సేమ్ ఇలాంటి సమయం మీకు ఇంకోటి ఇచ్చాను, ఒకసారి చేయండి, అది కూడా కామెంట్ చేయండి ఆన్సర్.